నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రజా విజ్ఞప్తుల దినోత్సవంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ 145 జీవోని జీవో నెంబర్ 13తో రద్దు చేసిన 5% నగదు డిమాండ్ చేస్తున్నారంటూ ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసిన రియాల్టర్లు కార్పొరేషన్కి భారీగా తరలివచ్చిన రియాల్టర్లు బిల్డర్లు నూడ అధికారులని ప్రశ్నించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి కొంతమంది అధికారులు సొంత పైత్యం వాడుతున్నారు. పేద మధ్యతరగతి ప్రజల్ని అధికారులు ఇబ్బంది పెడితే కోటంరెడ్డి చూస్తూ ఊరుకోడు. పేద ప్రజల ఇళ్ల జోలికి రావాలంటే నెల్లూరు రూరల్లో నన్ను దాటుకుని రావాలి. నా శరీరం ముక్కలైనా పేద ప్రజలకి అండగా ఉంటాను. గతంలో సమస్యలపై విజ్ఞప్తుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన పరిష్కారం కాలేదు. లివబుల్ సిటీగా ఉండాలని నాది మంత్రి నారాయణ ఆకాంక్ష. మధ్యతరగతి కుటుంబాలు కాయ కష్టం చేసి రూపాయి కూడేసుకొని బిడ్డల చదువుల కోసం బిడ్డల పెళ్ళిళ్ళ కోసం లేదు అవకాశం ఉంటే భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలని ఫ్లాట్లు కొంటే ఆ రోజు ఫ్లాట్లు వేసిన రియల్ ఎస్టేట్ ఓనర్లు ఫ్లాట్లు వేసి అమ్మేసి డబ్బులు తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు రియల్ ఎస్టేట్ యజమానులు ఫ్లాట్లు వేస్తూ ఉంటే కొంతమంది అధికారులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు, కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు. అంతిమంగా ఆ రియల్ ఎస్టేట్ యజమానులతో కుమ్మక్కైన అధికారులు బాగున్నారు, వారితో కుమ్మక్కైన రాజకీయ నాయకులు బాగున్నారు, రియల్ ఎస్టేట్ యజమానులు బాగున్నారు. కానీ ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ యజమానుల దగ్గర ఫ్లాట్లు కొన్నటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాలు మాత్రం నానా బాధలు పడే పరిస్థితి. ఎందుకంటే ఇల్లు కట్టాలంటే అనుమతి లేదు, ఇల్లు కట్టాలంటే అనుమతి ఇవ్వం. అందుకే కమిషనర్ గారు చెప్పడం జరిగింది, వెంటనే దానికి సంబంధించి ఆలోచన చేయండి. ఎవరో చేసిన పనికి వీళ్ళు శిక్ష అనుభవించాలంటే అది సాధ్యం కాదు. ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలా, వారికి పెనాల్టీ వేసి అది కూడా రీజనబుల్ పెనాల్టీ వేసి ఇల్లు కట్టే అవకాశం కల్పించమని. ఆ పరిస్థితి ఒక పక్క ఇబ్బంది పడుతూ ఉంటే మరి కొంతమంది బిడ్డల చదువుల కోసం పెళ్ళిళ్ళ కోసం ఆ ఫ్లాట్లు అమ్మాలంటే ఆ ఫ్లాట్లు అమ్మేదానికి రిజిస్ట్రేషన్ చేసేదానికి లేదు అని చెప్పని నుడా నుంచి ఒక లేఖ రిజిస్టర్ కార్యాలయాలకి. కానీ తమాషా ఏమిటంటే ఎక్కడ రిజిస్ట్రేషన్ లాగటంలే. అయితే కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆ కాగితాన్ని చూపించి నుడా నుంచి వచ్చిన కాగితాన్ని చూపించి నుడా నుంచి మీ ఫ్లాటు రిజిస్ట్రేషన్ చేయొద్దని కాగితం వచ్చినా నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నా కాబట్టి మామూలుగా నాకు ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు ₹3 ఇవ్వాల. కొన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో అధికారులు ఆ యొక్క సామాన్య కుటుంబాలని వేధించే పరిస్థితి. నీ స్థలం నువ్వు అమ్ముకోవాలంటే నుడా నుంచి వచ్చినటువంటి కాగితాల వల్ల రిజిస్ట్రేషన్లు చేయకూడదు. ఆ ఇచ్చిన కాగితాల వల్ల ఈరోజు రూపాయికి ₹3 లంచాలు వేయాల్సిన పరిస్థితి రిజిస్టర్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు ఇవ్వాలట. ఏమిటి పరిస్థితిని అడుగుతున్నాను. కాబట్టి కమిషనర్ గారు స్పష్టంగా చెప్పారు, వెంటనే దీన్ని పరిష్కారం చేయాలి. ఈ సందర్భంగా నెల్లూరు నగర కార్పొరేషన్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో. దయచేసి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆ కొంతమంది అధికారులారా, మీ వేషాలు నెల్లూరు రూరల్లో చెల్లవు. నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు. నెల్లూరు రూరల్తో కిండలు పడితే నెల్లూరు రూరల్లో పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలని ఇబ్బందులు పాలు చేస్తే మీరే కిండలు పాలు అవుతారు. ఆ కిండల్ చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి నా కాడ మీ వేషాలు వద్దు, మీ ఎగస్టాలు వద్దు, మీ కిండలు వద్దు. కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అత్యుత్సాహం చూపిస్తున్న కొంతమంది అధికారులారా, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు చూపిస్తున్నారో నాకు తెలియటం లేదు. రేపు మీకు సమస్య వస్తే నా కాడి నుంచి నాతో కిండలు పడితే తిరిగి నేను కిండలు స్టార్ట్ చేస్తే మీరు ఎవరి కళ్ళల్లో ఉత్సాహం చూడాలనుకుంటున్నారో, సంతోషం ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరు మీ దరిదాపుల్లో ఉండరు. ఆ రోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈదుల్లోకి వచ్చిన రోజు వాళ్ళు ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. దయచేసి గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నా సామాన్య పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల జోలికో స్థలాల జోలికో
అధికారులు వచ్చినా, సంఘ వ్యతిరేక శక్తులు వచ్చినా, రౌడీలు వచ్చినా అడ్డుగా నేనుంటా. నా దేహం ముక్కలైన తర్వాతే మీ మిషన్లైనా, మీ దౌర్జన్యమైనా వాళ్ళ మీదకి సాగాల తప్ప, నేను ప్రాణాలతో బతికున్నంత కాలం, నా ఊపిరి ఉన్నంత కాలం, నేను ప్రాణాలతో బతికినంత కాలం మీ మిషన్లు, మీ డోజర్లు, మీ దౌర్జన్యం ఆ యొక్క పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలని ఏమీ చేయలేవని చెప్తాను. ప్రజల్ని ఎవడైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే వాడు రౌడీ అయినా ఒకటే, సంఘ వ్యతిరేక శక్తి అయినా ఒకటే, అత్యుత్సాహం ప్రదర్శించే అధికారి అయినా ఒకటే. దీంట్లో తేడా లేదు. ఇది మన ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఇది వేధింపుల ప్రభుత్వం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. దయచేసి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా, సంతోషంగా ఉండమని, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అది రౌడీలతోనైనా, సంఘ వ్యతిరేక శక్తులైనా, అధికారులతోనైనా ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మీ ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి శ్రీధర్ గారు నాకు తెలియజేయాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటాను. ఒకటి మిస్ అయింది, దాంతో వస్తున్నాయి సమస్యలన్నీ. చెప్పాల్సిన రోజు ఆ ఒకటి కూడా చెప్తా. ఒకటి మిస్ అవుతుంది, ఒకటి మిస్ అయింది. నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ అయింది, ఒకటి మిస్ అవుతుంది. ఆ ఒకటి మిస్ కావటంతో వచ్చే సమస్యలు ఎన్ని? ఆ ఒకటి మిస్ కాకుండా ఎట్టా సరిచేయాలో తెలుసు. నాకు వేరే పని తెలియదు. ఇంకా హై స్కూల్ చదువుకునేటప్పటి నుంచి నాకు తెలిసింది ఒకటే, ఓన్లీ రాజకీయాలు, పోరాటాలు, ప్రజలకు చేతనంత చేయటం. కాబట్టి ఆ నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ చేస్తే, ఒకటి మిస్ అయితే మిస్ చేసిన వ్యక్తులు సరి చేస్తారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.